ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్తే. ఈరోజు ఒక అంశం పట్ల ప్రజావానికి రావడం జరిగింది. అంశం ఏమనగా మల్యాల మండలంలో భీమినికుంట చెరువు మత్తడిని అక్రమంగా ఆక్రమించి మాధవరెడ్డి అనే వ్యక్తి భూమి చెరువును అక్రమంగా ఎంక్రోచ్మెంట్ ఆక్రమించి అక్రమ భవన నిర్మాణానికి పాల్పడడం జరిగింది. ఎలాంటి గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా ఆ భవన నిర్మాణాన్ని కొనసాగిస్తుంటే మండల మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారికి దృష్టికి అనేక సార్లు వెళ్ళినా, ఎంపీడీఓ గారి దృష్టికి అనేక సార్లు వెళ్ళినా, ఇరిగేషన్ అధికారుల దృష్టికి అనేక సార్లు వెళ్ళినా, గ్రామ పంచాయతీ నుండి 2 సార్లు నోటీసులు పంపించినా దాన్ని డిమాలిష్ చేయకుండా, ఎలాంటి స్పందన లేకుండా ఆ అంశం పట్ల నిర్లక్ష్య వైఖరితో ఉండడం, అందులో ఆ భవన నిర్మాణానికి పాల్పడ్డ వ్యక్తికి అండ ఎవరు, అందులో ఎవరి హస్తం ఉంది అని బీసీ ఎస్టీ జేఏసీగా మేము జగిత్యాల జిల్లా నుండి ఖండిస్తున్నాము. ఏమిటి చెరువు భూమి అంటే ఎవరి ఆస్తి? అది ప్రజల ఆస్తి కదా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో హైడ్రా పేరుతోటి హైదరాబాద్లో FTL బఫర్ జోన్ల నిర్మాణాలని కూలగొడుతూ ఉంటే, మరి జగిత్యాల జిల్లాలో మల్యాల మండల కేంద్రంలో అక్రమ నిర్మాణాలకు పాలు పెడితే మరి అధికారుల నిర్లక్ష్య వైఖరి దేనికి సంకేతం? ఇది ప్రజాపాలన, ఇది అగ్రకులాల పాలన, దోపిడి వర్గాల పాలన. ఎందుకు ఈ అక్రమ నిర్మాణాలకు ఎంక్రోచ్మెంట్కు పాల్పడుతున్నారు? కాబట్టి వెంటనే గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా, గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా ఆ అక్రమ కట్టడాన్ని నిర్మాణాన్ని తొందరగా డిమాలిష్ చేయాలి. మండల మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారు ఆ అక్రమ నిర్మాణాన్ని చేపట్టిన మాధవరెడ్డిపై వెంటనే ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అక్రమ నిర్మాణాలకి పాల్పడి ఎవరిపైనా తగిన చర్యలు తీసుకోవాలని ఈరోజు ప్రజావానికి గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది రిసీవ్డ్ కాపీ తీసుకోవడం జరిగింది. పట్ల మేమే స్పందించడం జరిగింది. ఈ మల్యాల మండలం నుంచి ఒక ధర్మ సమాజ్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షునిగా, BCSC జగిత్యాల జిల్లా ఇన్ఛార్జిగా మరియు ఒక పొలిటికల్ సైన్స్ స్టూడెంట్గా ఈ అంశం పట్ల ఒక సివిలియన్గా, మల్యాల గ్రామ పౌరునిగా ప్రభుత్వ ఆస్తిని, ప్రజల ఆస్తిని రక్షించాలని ఒక దృక్పథంతో ఈరోజు ప్రజావానికి రావడం జరిగింది. ఈ అక్రమ కట్టడాన్ని వెంటనే డిమాలిష్ చేయాలని ప్రజావానిలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది.